ఈనాటి మన చర్చకు స్వాగతం. మనకు ఒక శ్రోత కొన్ని ఆసక్తికరమైన పత్రాలు పంపించారు. వీటి ఆధారంగా ప్రస్తుత జీవితంలోని సవాళ్లకు, గడిచిన జన్మల అనుభవాలకు ఏమైనా సంబంధం ఉంటుందా అని లోతుగా పరిశీలిద్దాం. ముఖ్యంగా జెడే అనే ఒక వ్యక్తి పూర్వజన్మ రెగ్రెషన్ అనుభవం గురించి ఇవి వివరిస్తున్నాయి. అంటే మన ఆరోగ్యం, డబ్బు, సంబంధాలు వీటిపై గత జన్మల ప్రభావం ఎలా ఉండొచ్చో అర్థం చేసుకోవడమే ఈ పరిశీలన ఉద్దేశం. అవునండి. ఈ పత్రాల్లో చెప్పినట్టు ఈ పూర్వజన్మ రెగ్రెషన్ అనేది అంటే ప్రస్తుత సమస్యల వెనుకున్న అసలు కారణాలేంటో తెలుసుకోవడానికి ఉపయోగించే ఒక పద్ధతి అని కొందరు నమ్ముతారు. ఇక్కడ మీరు చెప్పినట్టు జెడ్ఏ అనే వ్యక్తికి కొన్ని నిర్దిష్ట ఇబ్బందులు ఉన్నాయి. ముఖ్యంగా బొల్లి అంటే విటిలిగో, ఆర్థిక సమస్యలు, చిన్నప్పుడే తండ్రి వదిలేయడం, తల్లి పెంచడం, ఇంకా పెళ్లి గురించి, భవిష్యత్ భాగస్వామి గురించిన ప్రశ్నలు కూడా ఉన్నాయి. మరి వీటన్నిటి వెనుక ఏమైనా లోతైన కారణాలున్నాయా అని వెతికే ప్రయత్నమే ఈ రిగ్రెషన్ అన్నమాట. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, ఈ పత్రాల ప్రకారం రెగ్రెషన్లో జీఏ ఎక్కడికి వెళ్లారు అంటే 1893 స్కాట్లాండ్లో లియో అనే ఒక సంపన్న వ్యాపారిగా తను చూసుకున్నారట. అతనికి సారా అనే భార్య కూడా ఉంది. పైకి అంతా బాగానే ఉంది, కాని నన్ను ఆకట్టుకున్నదేంటంటే ఇప్పటి జీవితంలో ఉన్నట్లే కొన్ని పోలికలు అక్కడ కూడా ఉన్నాయట. అవును. అంటే ఆ జన్మలో కూడా తండ్రి చిన్నప్పుడే కుటుంబాన్ని వదిలేసి వెళ్ళిపోవడం, తల్లే పెంచడం వంటివి. సరిగ్గాదే. ఇది యాదృచ్ఛికమా లేక ఏమైనా కర్మ సంబంధమా అని పత్రాలు ప్రశ్నిస్తున్నాయి. అంతేకాదు, ఈ జన్మలో ఉన్న తమ్ముడు ఆ జన్మలో క్లాస్మేట్గా ఉన్నాడట. ఇది కూడా వాళ్ళ మధ్య ఏదో బంధం కొనసాగుతుందని సూచిస్తోంది అంటున్నారు. ఆ కథలో ఒక ముఖ్యమైన, విషాదకరమైన మలుపుంది. అదే బహుశా ఈ విశ్లేషణకు కీలకమనుకుంటా. లియోను అతడు బాగా నమ్మిన వాళ్లే డబ్బు కోసం మోసం చేసి చంపేస్తారట. ఇంకా బాధాకరమైన విషయమేంటంటే ఆ శరీరం చాలా కాలం ఎవ్వరూ చూడకుండా పడుండిపోవడం. ఆత్మ ఆ శరీరం అలా క్షీణించిపోవడాన్ని నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిందట. ఇది చాలా గాఢమైన అనుభవం. అమ్మో! ఇక్కడొక ఆసక్తికరమైన విషయమేంటంటే ఈ పత్రాల ప్రకారం తన శరీరం అలా పాడైపోవడాన్ని చూడటం అని ఆ ఉపచేతన జ్ఞాపకమే అదే ప్రస్తుత జన్మలో జెడ్ఏకు వచ్చిన బొల్లికి కారణం కావచ్చని ఒక సూచన చేస్తున్నారు. ఓహ్! అంటే ఆ మానసిక గాయం శారీరకంగా వ్యక్తమైందని అంటారా? ఈ కథనం ప్రకారం అదే బలమైన అనుమానం. ఇది వైద్యపరంగా రుజువైన విషయం కాకపోయినా ఇదొక మానసిక శారీరక సంబంధం అని ఈ పత్రాలు సూచిస్తున్నాయి. ఆ ద్రోహం వల్ల కలిగిన మానసిక ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉందట. అంటే ఎవ్వర్నీ నమ్మకూడదు అనే ఒక గట్టి నమ్మకం. అవును. అది కూడా ప్రస్తుత జీవితంపై ప్రభావం చూపుతోందని ఈ పత్రాలు వాదిస్తున్నాయి కదా. అంటే ఎవరినీ నమ్మలేకపోవడం, ఒంటరిగా ఉండాలనే కోరిక, ఏ కష్టమొచ్చినా ఒంటరిగానే ఎదుర్కోవాలనే పట్టుదల. కరెక్ట్. ఇవన్నీ ఆనాటి అనుభవం నుంచి వచ్చినవే కావచ్చని ఈ విశ్లేషణ అంటోంది. మరి ఈ నమ్మకం లేకపోవటమే ప్రస్తుత జే ఆర్థిక ఇబ్బందులకు అంటే డబ్బు విషయంలో ఇతరులను నమ్మలేకపోవటం, అలాగే సంబంధాల్లో కూడా దగ్గరవ్వడానికి, సాన్నిహిత్యం పెంచుకోవడానికి అడ్డంకిగా మారిందని ఈ పత్రాలు చెప్తున్నాయి. మరి ఆ స్కాట్లాండ్లోని భార్య సారా సంగతేంటి? ఆమె ఈ జన్మలో కనిపించలేదా? ప్రస్తుతానికి కలవలేదని పత్రాలు చెబుతున్నాయి. కానీ ఆమెతో ఉన్న ఆ పాత బంధం, ఆ అసంపూర్ణ కథ, అది కూడా అతనిలో తెలియకుండానే సహచర్యం కోసం, ఒక భద్రత కోసమున్న కోరికలను ప్రభావితం చేస్తూ ఉండవచ్చని సూచిస్తున్నాయి. సరే, మరి దీన్నించి బయటపడటానికి మార్గమేంటి? ఈ పత్రాలేం చెబుతున్నాయి? స్వస్థత ఎలా సాధ్యం? ఈ పత్రాల విశ్లేషణ ప్రకారం మార్గమనేది ఆ మూలాలను అర్థం చేసుకోవడంలోనే ఉంది. అంటే ఆ గాయాన్ని, ముఖ్యంగా ఆ ద్రోహం వల్ల కలిగిన బాధను క్షమించడం ద్వారా విడుదల చెయ్యాలని సూచిస్తున్నాయి. క్షమించడమా? అవును. తన పట్ల తాను కరుణ చూపడం అంటే సెల్ఫ్ కంపాషన్, అలాగే ఇతరులను నమ్మడానికి స్పృహతో అంటే కాన్షియస్గా ప్రయత్నించడం. దీని ద్వారా మానసికంగా, ఆ తర్వాత బహుశా శారీరకంగా కూడా మార్పు సాధ్యమవుతుందని ఈ పత్రాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అవగాహనతో జేఏ తన పాత నమ్మకాలను వదిలి కొత్తగా ఆలోచించే శక్తిని పొందాడని ఆ కథనం ముగింపులో ఉంది. అంటే గతాన్ని అంగీకరించి వర్తమానంలో నమ్మకాన్ని పెంచుకుంటే భవిష్యత్తు బాగుంటుందనంటున్నాయి? అవును, అదే వాటి సారాంశం. మొత్తంగా చూస్తే ఈ పత్రాల నుంచి మనం ఆలోచించాల్సిన విషయమేంటంటే, కొన్నిసార్లు మన ప్రస్తుత సమస్యలు
పోరాటాల మూలాలు మనం అసలు ఊహించం చోట. అంటే ఈ కథనం ప్రకారం గత జన్మల్లో పరిష్కారం కాని గాయాల్లో ఉండొచ్చు అనేదొక ఆలోచన. నిజమే. ఇది ఎంతవరకు వాస్తవమో పక్కన పెడితే, ఈ దృక్పథం ప్రకారం ఆ మూలాలను తెలుసుకోవడం వల్ల స్వస్థత, పరివర్తన సాధ్యమేనన్న ఆలోచన మాత్రం ఆసక్తికరంగా ఉంది. హ్మ్, ఈ కథనం చివర్లో మనల్ని ఆలోచింపజేసే ఒక ప్రశ్న ఉంది. ఈ పత్రాలు చెప్పినట్టు గతం నుంచి మనం నేర్చుకున్న పాఠాలు లేదా పరిష్కరించుకోని సమస్యలు అవి తెలియకుండానే మన ప్రస్తుత జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తూ ఉండవచ్చు? ఈ అంతర్దృష్టి నిజంగా స్వస్థతకు, మంచి భవిష్యత్తుకు దారితీస్తుందా? అవును. ఇది ప్రతి ఒక్కరూ తమ గురించి తాము ఆలోచించుకోవాల్సిన విషయమేమో.